ఆదాన్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా గోచరిస్తాయి? శ్రీ గురుభ్యో నమః. ఆదాన్ ప్రేక్షకులకు, వృషభ రాశి ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. వీరి వృషభ రాశి వారి గ్రహ గోచారాలు మనం చూసినప్పుడు ఈ రాశి వారికి గురుడు మేషరాశి యందు జన్మస్థానమందు, లాభస్థానంలో రాహువు, దశమ స్థానంలో రవి, పంచమ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్యచంద్ర గ్రహణాలు మేషరాశి వారికి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తూ ఆదాయం 2, వ్యయం 8గా గోచరిస్తుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 3గా గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం ఆరంభం నుంచి వృషభ రాశి వారికి చికాకుగానే ఉండే విధానం ఎక్కువగా ఉంది. పూర్తి స్థాయిలో 35% పాజిటివ్, 65% నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. తత్ఫలితంగా ఆదాయానికి మించిన ఖర్చులు రాబోతున్నాయి. ప్రభుత్వ అధికారులకు, పై అధికారుల నుండి ప్రతినిత్యం చికాకు ఉండే అవకాశం ఉంది. ఇష్టం లేని ప్రాంతాలకు బలవంతంగా ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, బంధుత్వంలో ఒక స్త్రీ వలన కుటుంబంలో కలతలు, బంధువర్గం వారితో విరోధాలు, అభిప్రాయ భేదాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో ఎక్కువగా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ధన వ్యయము, కాలయాపన తప్ప ఫలితాలు శూన్యం. విద్యార్థులకు 2వ ఛాన్స్లో మంచి ఫలితాలు వస్తాయి. వ్యవసాయదారులకు 2 పంటల్లోనూ ఆశించిన మేర దిగుబడి రాదు. తద్వారా రుణభారం, అప్పుల భారం పెరిగే అవకాశం ఉంది. సరుకు నిల్వ చేసేవారికి అధికారులతో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రజల్లో పలుకుబడి తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు, చిక్కులు, కలహాలు, కుటుంబంలో సుఖశాంతులు లేకపోవడం ప్రధాన సమస్యగా మారుతుంది. ఈ రాశి వారికి స్థిరాస్తిని అమ్మడం, ధన వ్యయం, జాయింట్దారులతో మనస్పర్ధలు, వ్యసనముల యందు ఆసక్తి, కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. ఎత్తైన ప్రదేశం నుంచి జారిపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ ఈ రాశి వారికి ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలు నెరవేరడం జరుగుతుంది. నూతన వ్యక్తులతో పరిచయం ఈ సంవత్సరం ప్రధాన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వృషభ రాశి వారికి 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలు. సోమవారం, గురువారం, శనివారం అదృష్టవారాలు. ఈ సంవత్సరంలో మీకు అవకాశం దొరికినప్పుడల్లా ఉలవలు నానబెట్టి గోవుకి ఆహారంగా ఇవ్వడం మంచిది. దర్భను ఆవునేత్తో కాల్చి తద్వారా వచ్చినటువంటి భస్మాన్ని నిత్యము తిలకధారణ చేసుకోవటం ద్వారా వృషభ రాశి వారికి కొంతమేర ఉపశమనం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మరొకసారి వృషభ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ధన్యవాదాలు గురువుగారు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.